వైజాగ్లోని ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె ఇంట్లో మంచంపై అచేతనంగా పడి ఉన్న ఆమె ముక్కు, చెవి నుంచి రక్తస్రావం కారడం, శరీరంపై బంగారు ఆభరణాలు, ఇంట్లో నగదు కనిపించకపోవడంతో ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన విశాఖ నగరంలోని ఆరిలోవ ప్రాంతం దుర్గా బజార్ సెక్టర్ 3 వద్ద చోటు చేసుకుంది. పట్టపగలే జరిగిన ఈ సంఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇంట్లో మంచంపై నిర్జీవంగా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా ఒకే వ్యక్తి దొంగతనానికి పాల్పడి అడ్డుగా వచ్చిన మహిళను హత్య చేసినట్లు సమాచారం. జీవీఎంసీ 12వ వార్డు పరిధిలోని దుర్గానగర్లో కాపు లక్ష్మి తన భర్త రమణతో నివసిస్తోంది. వీరిద్దరు పిల్లలకు వివాహం కావడంతో వారు వేరువేరు చోట్ల ఉంటున్నారు. భర్త రమణ జీవీఎంసీలో ఉద్యోగి. ఉదయం ఆయన డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి బయట గేటు, గుమ్మం తలుపులు తెరిచి ఉండటాన్ని అతను గమనించారు. లోపలికి వెళ్ళగా భార్య లక్ష్మి మంచంపై రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె మెడ, ముఖంపై గాయాలు ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పరిసరాలను పరిశీలించారు. ఇంటి సీసీ కెమెరాలు, సమీప ఇళ్ల కెమెరా దృశ్యాలను పరిశీలించగా ఉదయం 10 గంటల సమయంలో ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి మధ్యాహ్నం 12:32 గంటలకు చేతిలో బ్యాగుతో బయటకు వచ్చినట్లు గుర్తించారు. అతను స్థానిక వ్యక్తే కావచ్చని అనుమానిస్తున్నారు. ఇంట్లో ఉన్న చీటీ డబ్బులు సుమారు 5 లక్షలు, అలాగే మహిళ ధరించిన కొన్ని బంగారు ఆభరణాలు అపహరించినట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఇంట్లో చీటీ డబ్బులు ఉన్న విషయం తెలిసిన వ్యక్తి ఈ ఘాతకానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కొంతసేపు వీధిలో రెక్కీ నిర్వహించి సమయం చూసుకొని ఇంట్లోకి ప్రవేశించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా ఇదే ప్రాంతానికి సమీపంలోని దుర్గానగర్లో సుమారు 8 ఏళ్ల క్రితం కూడా ఇదే తరహాలో ఓ వృద్ధురాలి హత్య జరిగింది. దీంతో స్థానికంగా భయం ఏర్పడింది.